ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. సమూయేలు మొదటి గ్రంథం 1:17 దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో, దేవునితో ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఆ మనవి దేవుడు ఆలకించి నీకు సమాధానము, శాంతి, నెమ్మది, స్వస్థత కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు చేసుకునే మనవి విని దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు, ఆయన దయచేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో సాధించవలసిన గొప్పదనములను కడవరకు దేవుని బిడ్డలారా దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటావో, కడవరకు ఎప్పుడైతే ఎదురు చూస్తావో అది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆమెన్. అన్నా విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. అన్నా నిట్టూర్పు ప్రార్థన చేసింది. అన్నా చేస్తున్న ప్రార్థనకు జవాబుగా ఏలీ మాట చెప్పారు. ఏలీ చెప్పిన మాట ఏమిటంటే, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, పిల్లలు లేక గొడ్రాలుగున్న అన్న అంగలారుస్తూ నిట్టూరుస్తూ దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నది, ప్రార్థన చేసింది. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీవేదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే కోరుకున్నావో 21 ప్రకారం నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు మీ మనవి విని నీకు నువ్వు అనుకున్నది దయచేస్తాడు. దేవుడు నీ మనవి వినాలంటే ఏం చేయాలి? మొదటిగా అన్నా వలె దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, అన్న దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నది. రెండోది, గొప్ప భారం ఉండాలి. నీ భారం ఆయన మీద మోపాలి. మూడోది, విన్నపం ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. అన్న విన్నపం ఖచ్చితంగా స్పష్టంగా చేసింది. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. నీ కృంగుదలకు, మనోవిచరణకు, ఏడుపుకు, ఎటువంటి సమస్య ఏదైనా దేవునికి చెప్పుకో, దేవుడు ఖచ్చితంగా వింటాడు. నీ ప్రార్థనకు నిజదేవుడు యేసు ప్రభు జవాబిస్తాడు. ఆయనకు చెప్పుకో, మనుషులకు చెప్పుకోకు. ఆయన నీ మనవి ఆలకించి తద్వారా దేవుని బిడ్డలారా నీ మనవి ఆయన దయచేస్తాడు, నీకు జవాబు ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. గొప్ప కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో చేస్తాడు. మొదటి సమూయేలు 1:17 మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఏదైతే నువ్వు అడుగుతున్నావు అది ఏదైనా పర్వాలేదు. దేవుడు అన్నాడు, నా నామములో నువ్వు ఏదడిగినా చేస్తాడు. ఆయన చేసే దేవుడు. యోహాను 14:14 ప్రకారం దేవుని బిడ్డలారా, ఆయన సమస్తము దయచేసే దేవుడు. నీ ప్రార్థన 145 ప్రకారం నిజంగా మొరపెట్టు, నిజంగా ప్రార్థన చేయి. దేవుడు దయచేస్తాడు. ప్రభు ఆశీర్వదించి అద్భుతం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.